సార్ నిన్న అల్లు అర్జున్ కేసులో బెయిల్ ఇచ్చిన జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గారి బయోగ్రఫీ అందరూ ఇప్పుడు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. సో అడుగు. నిన్న హైకోర్టులో కొంత డ్రామా నడిచింది. 4 హ్మ్. గంటల నుంచి మనకి అది కొంతవరకు ఫుటేజ్ గూడా బయటొచ్చింది. ముఖ్యంగా అక్కడ జడ్జి గారు జువ్వాడి శ్రీదేవి ఆమె పేరు. ఆమె డీల్ చేసిన విధానం గానీ, ఆమె అడిగిన ప్రశ్నలు గానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని హ్మ్. ఆహ్, చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. అందరికీ ఆసక్తిగా అనిపిచ్చింది హ్మ్. చూసారు. సో, అట్లాగే ఆమె ఇచ్చిన ఆర్డర్ గూడా నేను చదివాను. బెయిల్ హ్మ్. ఆర్డర్ గానీ, అవన్నీ గానీ. సో, ఆమె చాలా నిష్పక్షపాతంగా, ఆబ్జెక్టివ్‌గా ఒక జడ్జి గారు ఎలా చేయాలి అన్న ఒక అంటే ఈయన హీరో పెద్ద సెలబ్రిటీ అని వెళ్ళలేదు. హ్మ్. అట్లని నెగెటివ్‌గా గూడా వెళ్ళలేదు. హ్మ్. చాలామంది నెగెటివ్‌గా ఉంటారు. హ్మ్. అంటే సెలబ్రిటీలు పనిష్ చేస్తే అందరికి బుద్ధొస్తుందనో, లేకపోతే సెలబ్రిటీలు తప్పించుకుంటారనో అది గూడా లేదు. హ్మ్. ఆమె చాలా బ్యాలెన్స్‌డ్‌గా డీల్ చేశారు. అసలు ఎవరు ఆమె, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు ఇంటర్నెట్‌లో గూడా సెర్చ్ చేస్తున్నారు. నేను కొంతవరకు నా సోర్సెస్ ద్వారా ఆమె హ్మ్. వివరాలు సేకరించాను. నాకేమనిపించిందంటే చాలా ఇన్‌స్పైరింగ్ స్టోరీ ఆమె. హ్మ్. ముఖ్యంగా మహిళలు ఆమె స్టోరీ తెలుసుకోవాలి. హ్మ్. ఆమె మీద ఈనాడులో గూడా 'సూపర్ వుమెన్' అనే శీర్షిక కింద ఆ! ఆమె ఆమెతో ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా చేశారు. హుహు. హ్మ్. అవన్నీ గూడా నేను చూశాను. సో, ఆమె బయోగ్రఫీ చెప్పుకుందాం అనిపించింది నాకు. సో, ఆమె జువ్వాడి శ్రీదేవి ఆమె పేరు. వీళ్ళదొచ్చి జగిత్యాల్ డిస్ట్రిక్ట్‌లో ధర్మపురి మండల్ తిమ్మాపూర్ అనే విలేజి. ఆ విలేజ్‌లో ఈమె 1972లో పుట్టింది. జువ్వాడి భారతి వాళ్ళమ్మ, జువ్వాడి సూర్యారావు దంపతులకి. తర్వాత ఆమె ఇంటర్మీడియేట్ అయిన తర్వాత పెళ్ళైపోయింది ఆమెకి. పెళ్ళయి ఎవరితో అయిందంటే శ్రీహరిరావు. హ్మ్. కూచాడి శ్రీహరిరావు అనే అడ్వకేట్ ఆయన. హ్మ్. నిర్మల్ బ్యాక్‌డ్రాప్ ఆయనది. నిర్మల్ జిల్లాలో మామడ మండలంలో దిమ్మదుర్తి అనే విలేజ్ ఆయనది. ఆయనతో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక ఈమె చదువుకున్నది. అంటే హ్మ్. భర్త ప్రోత్సహించాడు. ఇటు వాళ్ళ నాన్న గూడా హ్మ్. ఈమెను ప్రోత్సహించారు. వీళ్ళిద్దరి మధ్య కూడా అరౌండ్ 12 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఈయన 1960లో ఈయన భర్త పేరు కూచాడి శ్రీనివాసరావు. రెండోదేందంటే కూచాడి శ్రీనివాసరావు పొలిటీషియన్ గూడా. హ్మ్. అంతకుముందు ఆయన హ్మ్. 95 నుంచి కాంగ్రెస్‌లో హ్మ్. ఉంటున్నాడు. మామడ మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. దాని తర్వాత 2001లో జడ్పీటీసీ మెంబర్‌గా ఉన్నాడు. 2002లో ఆదిలాబాద్ జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్‌గా ఉన్నాడు. దాని తర్వాత 2007లో హ్మ్. టీఆర్ఎస్‌లో చేరాడు. అంటే హ్మ్. అప్పటికి తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఆయన కూడా ఉద్యమంలో పాల్గొందామని టీఆర్ఎస్‌లో చేరాడు. ఉద్యమంలో పాల్గొన్నాడు. 2009లో నిర్మల్ లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు హ్మ్. టీఆర్ఎస్ తరపున. 2014లో మళ్ళీ టీఆర్ఎస్ తరపున ఓడిపోయాడు. 2018లో ఇంద్రకరణ్ రెడ్డి అని మాజీ మంత్రి ఆయన హ్మ్. బీఆర్ఎస్, హ్మ్. ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్. ఈ ఆయన గెలుపుకి ఈయన చాలా కృషి చేశాడు. అయితే దాని తర్వాత ఆయనకి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్‌కి మధ్య గ్యాప్ వచ్చింది. 23లో రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ నిర్మల్‌లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఓడిపోయాడు. అంటే ఆయన ఓడిపోయినా గూడా ఆయనకి చాలా పరపతుంది. చాలా ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. హ్మ్. కేసీఆర్‌కి చాలా సన్నిహితం ఒకప్పుడు ఆయన. కేసీఆర్ హ్మ్. ఎప్పుడు చాలా సార్లు చెప్పేవాడు. ఈ శ్రీహరి నాకు చాలా క్లోజ్ అని చెప్పి హ్మ్. కూచాడి శ్రీహరి. ఆయన్ని ఈమె పెళ్లి చేసుకుంది. హ్మ్. ఈమె ఎడ్యుకేషన్‌కి సంబంధించొచ్చి ఈమె సెయింట్ అన్స్ స్కూల్‌లో చదువుకున్నారు. బొల్లారం. తర్వాత అరబిందో స్కూల్‌లో చదివారు. దాని తర్వాత బీఏ ఓయూలో ఉస్మానియా హ్మ్. యూనివర్సిటీలో హ్మ్. బీఏ చేశారు. 96లో నాందేడ్ లా కాలేజీలో లా చేశారు. హ్మ్. అదొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, మరాఠ్వాడా యూనివర్సిటీ అంటారు. ఆ హ్మ్. యూనివర్సిటీ కిందకొస్తుందనమాట. అక్కడ లా చేశారు. దాని తర్వాత ఫస్టు నిర్మల్‌లో ఈమె లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2004 నుంచి 2008 వరకు నిర్మల్‌లో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 2014 నుంచి 2017కి ఆమె హైకోర్ట్‌కి షిఫ్ట్ అయ్యారు. హ్మ్. హైకోర్ట్‌లో ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఆమె ఫస్టొచ్చి ప్రతాప్ రెడ్డి అనే అడ్వకేట్ దగ్గర పనిచేశారు. దాని తర్వాత లక్ష్మారెడ్డి అనే అడ్వకేట్ దగ్గర పనిచేశారు. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ గూడా హైకోర్ట్‌లో ఆమె 2014 నుంచి 17 వరకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆమె పనిచేశారు. హ్మ్. దాని తర్వాత 2022 ఫిబ్రవరిలో
సుప్రీంకోర్టు కొలీజియం ఈమెను రికమెండ్ చేశారు రాష్ట్రపతికి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈమె హైకోర్టు జడ్జిగా ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2022 మార్చి 14న ఆమె హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఈమె జర్నీ సింపుల్గా ఇది. ఆమె మాటల్లో నేను చెప్తున్నాను. ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఏం చెప్పారంటే, ఇంటర్ అవగానే నన్ను పెళ్లి చేసేసారు. పెద్దమ్మాయి పుట్టిన అప్పుడు నేను డిగ్రీలో చేరాను. చిన్నమ్మాయి పుట్టినప్పుడు లాలో చేరాను. లా కంప్లీట్ అయ్యి నేను నేను ఒక పక్క కోర్టుకి వెళ్తుంటే చిన్నమ్మాయి స్కూల్లో వెళ్ళేది. తను స్కూల్కి పంపించి నేను కోర్టుకి వెళ్ళేదాన్ని. అలాగా నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను. అంటే నాకు ముందు నుంచి కూడా యాక్చువల్గా చిన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలని కోరుకుండేది. కానీ మా ఇంట్లో వాళ్ళు అది చదివించలేకపోయారు. ఇంటర్ అవగానే పెళ్లి చేసేసారు. అయితే మా ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ అవన్నీ చూశాను నేను. నాకు కూడా అది ఇంట్రెస్ట్ అనిపించింది. దాంతో నేను చదువుతానని చెప్పాను. మా ఆయన ప్రోత్సహించారు. మా ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు అనమాట. స్నేహారావు, మాధురిరావు అని ఇద్దరు ఆడపిల్లలు. వీళ్ళు కూడా ఒకరు అడ్వకేట్, ఒకరు డాక్టర్ అయ్యారు. అలాగా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కష్టపడి చదువుకున్నాను అని ఆమె చెప్పారు. దాని తర్వాత ఇది పురుషాధిక్య ప్రపంచమే కాదని నేను అనట్లేదు. ఎందుకంటే నిర్మల్ కోర్టులో ఆమె చేరినప్పుడు విమెన్కి ప్రత్యేక టాయిలెట్లు కూడా లేవు. ఎందుకంటే ఈమె ఒక రకంగా బార్లో కూడా అప్పట్లో గ్రామీణ మహిళలు వీళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు, వాళ్ళతో ఈమె డీల్ చేసేది. ఈమె ఒక రకంగా నిర్మల్లో ఫస్ట్ అడిషనల్ మహిళా ప్రాసిక్యూటర్గా పనిచేసిన ఫస్ట్ ఈమె అనమాట. జిల్లాలో బార్ అసోసియేషన్లో కూడా సెకండ్ ఉమెన్ అడ్వకేట్ అనమాట. అంత తక్కువ ఉండేవాళ్ళు. సో అటువంటి కండిషన్లన్నీ మనం కానీ ఫోకస్ చేసి వృత్తి మీద ఈ పురుషాధిక ప్రపంచంలో చేస్తే మహిళలకి స్కోప్ ఉంది, లేదని మనం చెప్పలేము. కాబట్టి నేను అలాగే చేశాను అనేది కూడా ఆమె మాట్లాడారు. చాలా చోట్ల ఆమె వర్క్షాపులు కండక్ట్ చేశారు, విమెన్ని ఎంకరేజ్ చేశారు. ఇలాగా అంటే తాను రావడమే కాకుండా తాను ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళ హస్బెండ్ ప్రేరణతో, నాన్న ప్రేరణతో ఆమె లా చేయడం, లాలో కూడా రెవెన్యూ లా కావచ్చు, ఇటు ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కావచ్చు, మున్సిపల్ లా కావచ్చు, క్రిమినల్ లా, వీటన్నిటిలో కూడా ఆమె ఎక్స్పర్టైజ్ సంపాదించారు. దాని నుంచి హైకోర్టు జడ్జిగా వచ్చారు. జడ్జిగా వచ్చినప్పుడు కూడా తను ఈ జర్నీలంతా కూడా కుటుంబాన్ని చూసుకుంటూ వృత్తిని స్త్రీలకున్న అదనపు ఇబ్బంది ఏంటంటే, మగవాళ్ళు అనుకోండి వాళ్ళకి ఇంట్లో ఏం సమస్య ఉండదు, వాళ్ళకి ఉద్యోగ సమస్య తప్ప ఇంట్లో ఉండదు. కానీ ఉద్యోగం చేసే స్త్రీలకి రెండు వైపులా ఇంట్లో పనులు చూసుకోవాలి, ఇంటిని చక్కబెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి వృత్తిని బాగా చేయాలి. ఇక్కడ చేయకపోతే ఏమో ఈ ఆడవాళ్ళతో ఇదే సమస్య అని మాట్లాడతారు. ఈ ఆడవాళ్ళు టైంకి రారు, టైం ముందే వెళ్ళిపోతారు, ఏమన్నంటే ఇంటి పనులు అంటారు, ఇవన్నీ అంటారు. సో ఇలాగ ఇవన్నీ తట్టుకొని ఆమె ఒక జడ్జిగా నిలబడి ఇవాళ ప్రూవ్ చేసుకున్నారు. నిన్న కూడా ఆమె అల్లు అరవింద్ కేసు విషయంలో కూడా ఆమె చాలా చక్కగా, చాలా బ్యాలెన్స్డ్గా ఇరువైపులా వినడం, క్వశ్చన్స్ చేయడం, ఎవరి వైపు ఉండకపోవడం. అట్లాగే అల్లు అర్జున్ ఒక యాక్టర్ కాబట్టి అతనికి లిబర్టీ అండ్ ఉండదా అని చెప్పడం. అట్లాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మండే వరకు టైం ఏంటి, మేము కౌంటర్ వేస్తాం, ఇదేం అర్జెంట్ కేసు కాదంటే కూడా ఆమె ఆర్నబ్ గోస్వామి కేసుని మెన్షన్ చేసి, ఆర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు ఒక వ్యక్తికి వన్ డే అనేది కూడా లిబర్టీ విషయంలో వన్ డే కూడా ఇంపార్టెంటే, కాబట్టి అతను 1 డేనో 2 డేనో జైల్లో ఎందుకు ఉండాలి, యాక్టర్ కాబట్టి ఉండాలా, యాక్టర్ అయితే అతనికి ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ ఉండదా అని క్వశ్చన్ చేసి, అట్లాగే మీరు ఈ సెక్షన్లు పెట్టడం ఈ రీజన్ని, ఇంగ్రీడియంట్స్ని మీరేమీ ప్రొవైడ్ చేయలేదు అని ఆమె గట్టిగా మాట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని చెప్పినప్పుడు ఆమె కన్విన్స్ అయ్యారు. ఎవరు మన నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టినప్పుడు. ఇలాగ ఆమె చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు. అల్లు అర్జున్ కూడా జీవితంలో ఆమెను మర్చిపోలేరు. ఎందుకంటే